ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. టూర్లో భాగంగా ఆయన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. ఇటీవల బడ్జెట్లో ప్రకటించిన ఏఐ యూనివర్సిటీని ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు లోకేష్. అలాగే విశాఖలో డేటా సిటీ సెంటర్ను ఏర్పాటుకు సహకరించాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు విజ్ఞప్తి చేశారాయన. అందుకు అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని వివరించారు. ఈ భేటీలో లోకేష్తో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, టీడీపీ ఎంపీలు ఉన్నారు. నన్ను 91,000 మెజార్టీతో గెలిపించిన మంగళగిరి నియోజకవర్గంలో రైల్వే భూముల్లో దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్నారు. వాళ్ళందరికీ ఎన్నికల ముందల వాళ్ళు నివసిస్తున్న స్థానం రెగ్యులరైజ్ చేస్తాను కూడా హామీ ఇస్తాం జరిగింది. అది కూడా నేను గౌరవ మంత్రి గారిని కోరాను. ఆయన కూడా అనుకూలంగా స్పందించారు. ఆయన కోరేది ఒక్కటే, అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉండాలి. దానికి మీకు ఎలాంటి సహకారం కావాలంటే మేము అందిస్తాం. అంతేకాకుండా సలహాలు కూడా ఇస్తాం. చట్టాల్లో మార్పులు కూడా, ఎందుకంటే కంకరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కనుక చట్టాల్లో ఏం మార్పులు కావాలంటే కూడా మేము గైడ్ చేస్తాం. మీరు లీడ్ తీసుకోండి, ఆంధ్ర రాష్ట్రం ముందలు నిలబడండి గౌరవ మంత్రి గారు కూడా నాకు సూచించారు. రైల్వేకి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్లో చాలా స్పష్టంగా కేటాయింపులు చేశారు. ఇప్పుడు ప్రాజెక్ట్స్కి వచ్చేగల ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగానికి వచ్చేగల పెద్ద ఎత్తున ప్రైవేట్ సెక్టర్ పెట్టుబడులు పెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో కొన్ని చట్టాలని సవరణ చేయాలని నేను కోరాను. ఇప్పుడు డేటా సిటీ వచ్చేగల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం $300 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ సెక్టర్లో. భారతదేశానికి దాంట్లో $100 బిలియన్ తీసుకొచ్చే శక్తి మనకుంది. $100 బిలియన్